ఇంకొకటి మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కొలన్పాకలో మరాఠీ రవి భూతాగాది ఉందని మీ దగ్గరికి వస్తే నైటే 129 ప్లాట్లు అమ్మేసినారంట. అంటే భూమి దగ్గరికి ఏం పోలేదు, పేపర్లు పెట్టేసి అమ్మేసినారంట. వాస్తవేనా? మరి లక్ష్మణస్వామి ఉన్నాడు, ఆయన పాదాల కాడ రావాలి, ఎవడు మరాఠీ రాబోడు నాకు తెలియదు, ఆ 150 ఫ్లాట్లు ఏం తెలియదు. ఒక్క సబ్ ఫ్లాట్ రిజిస్టర్ ఎందుకు రిజైన్ చేసాడు, సస్పెండ్ చేసి వాడు ఏం తప్పు చేసి సస్పెండ్ అవుతుంది. తప్పు చేసి ఎవరైనా సస్పెండ్ కావాలి కదా. ఇప్పుడు అసలు ఆరోపణ చేసింది ఎవరు, అసలు భూమి ఎవరిది, అసలు ఇంచు మందన్న తెలియదు. నా బినామీలు పేర్లు పెట్టి మరీ చెప్తున్నా. మరాఠీ రవి కొలన్పాక 129 ప్లాట్లు నైటే చేసేసి మీరు అమ్మేసినారంట. అందులో సబ్ రిజిస్టర్ ని సస్పెండ్ చేసినారు. అరే తప్పు చేసిన ఎవరైనా సస్పెండ్ అవుతాడు, కానీ తప్పు ఎవరు చేయించిండు, ఎవరు చేసిరు, అసలు ఆ భూమి ఎవరిది? మీరు 129 ఫ్లాట్లు అంటారు కదా, ఒక్క గజం కనుక నాకు సంబంధం ఉంటే నేను దేనికైనా సిద్ధము. ఆ మరాఠీ రవి పట్టుకరా అండి, కొన్నోని పట్టుక, ఆ కొన్నోడు ఎవరు నాకే తెలియదు, అమ్మినో నాకు తెలియదు, నా మీద వేస్తే ఎట్లుంటది అంటే బీర్లైలా ఎదుగుతుండు. ఇంత బురదేస్తే అది అందుకుని మీరు బురదేసినా రాళ్ళు వేసినా నాకు అవి పూలు అవుతున్నాయి, నాకు పూల బాట అవుతుంది. నా ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు. నా ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా బీర్లైలే అంటే ఏంది, బీర్లైలే ఎట్లాంటి వాడని తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మా పార్టీ అర్థం చేసుకుంది, మా ప్రభుత్వం అర్థం చేసుకుని ఒక్కొక్క పదవి ఇస్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేక పొట్ట దించుకుంటారు. పొట్ట దించుకుంటే ఎవరి కాలం పడుతుంది? వాళ్ళ పొట్ట వాళ్ళ కాలం పడుతుంది కదా. ఏదైనా అడిగితే వాళ్ళు ఓర్చుకోలేదు తనమన్నా. అంటే నేను ఏమంటున్నా తమ్ముడు, ఈ రోజు వరకు కూడా నువ్వు అన్నటువంటి క్రషర్ విషయంలో సీలింగ్ భూమినా నేను దాని చర్చకు సిద్ధం. ఎవరన్నా మతిన్నోడు ధమాకున్నోడు ఒక్క క్రషర్ రోజుకి 20 లక్షలు వస్తాయా? ఒక్కసారి కూర్చుందాం. ఇంకొకటి 300 టన్నుల అరే అది కెపాసిటీ ఉండొచ్చు అబ్బా, అది నడవాలి కదా, అక్కడ ఉండాలి కదా. నెలకు 6 కోట్లు అంటే ఏమైనా ఎక్కడ ఉందా? 100,000 క్రషర్లు ఉన్నాయి. సంవత్సరానికి 72 కోట్లు అంటే అదే అన్నందిని మాట్లాడుతుండా. ఇదొక్కటి క్రషర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు. అదే జయరామ్ రెడ్డి గారు అక్కడ ఏరియాలో ల్యాండ్ ఉంది కాబట్టి, నేను అక్కడ ఎమ్మెల్యే కాబట్టి పోయి ఓపెన్ చేయడానికి పోయినాము. రెండోసారి రీఓపెన్. ఫస్ట్ చేస్తే ఆయన చనిపోయిన తర్వాత పెండింగ్ అయింది. తర్వాత ఒక అతను తీసుకున్నాడు, అతడు పిలిస్తే మేము పోయింది వాస్తవం. ఆ క్రషర్ కూడా అన్ని నామ్స్ ప్రకారం ఉన్నాయి. ప్రభుత్వ భూమి కాదు, వాళ్ళ ప్రైవేట్ భూమి. దానికి చర్చం. ఇప్పుడు నువ్వు అన్న 120 ఫ్లాట్లు కదా, ఒక్క గజం ఉన్నా నేను దేనికైనా సిద్ధం. అసలు ల్యాండ్ సంబంధం లేదు, అది ఏది తెలియదు. అమ్మినంతో ఒక మాట మీరు అనిపిరి, నష్టపోయినంతో ఒక దమ్ముంటే ఒక మాట అనిపిరి. ఎవడైనా భూమి కోల్పోయినాడు, నాది ఒక గుంట అన్నా ఒక గజం అన్న బీలేలో తీసుకున్నాడు అంటే అన్ని ఒక్కటి కూడా నిరూపించలేదు తమ్ముడు. మాసాయిపేటలో విజయేందర్ రెడ్డి మీ మీద కేసు కోర్టులో నడతలేదన్న, ఆయన భూమి మీరు కబ్జా పెట్టేసి అమ్ముకున్నారని. నాకు ఏ కేసు లేదు. మాసాయిపేట విజయేందర్ రెడ్డి లేదు, ఏ కేసు భూముల విషయంలో నాకు కేసే లేవు. ఓకే, నువ్వు చూడు ఉంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, నా మీద కేసు ఎక్కది. నాకే 100 ఎకరాలు ఉంటే వాని భూమి నేను కమ్ముకుంటాము, నాకేం అవసరము. రేపు కావాలంటే గవర్నమెంట్ 10 ఎకరాలు ఇస్తా, రేపు నీకు కావాలంటే ఎకరం ఇస్తా. అతను ల్యాండ్ బ్యాంక్ ఉంది, నా కంపెనీ భూమి ఉంది. అరే వాడు రమ్మను, విజయేందర్ రెడ్డి ఇలా ఫోన్ అన్నావు కదా పేరు, ఆయనే ఫోన్ చేసి నా ల్యాండ్ తీసుకున్నాడు నాకు అన్నావు. మేమేమిందంటే గతంలో ల్యాండ్ కొని ల్యాండ్ కంపెనీకి ఇచ్చేది. మాది ఎస్వైఎల్ఎస్ ఆగ్రో డెవలపర్స్ అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. మా కంపెనీ కొనుగోలు చేసి మేము కంపెనీకి ఇచ్చేది. ఆ క్రమంలో మేము భూములు కొన్నామని తప్ప ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్కరిది కానీ ఎకరం మేము తీసుకున్నట్టు ఈ రోజు ప్రూఫ్ చేసినా నేను దేనికైనా సిద్ధం. మీ క్యూ న్యూస్లో వచ్చి కూర్చుంటా. గతంలో కూడా క్యూ న్యూస్ తీర్మానం వల్ల కూడా నా మీద అన్నాడు, ఏ లేచింది అన్న నువ్వు నీ ఫ్యామిలీ రా, నేను నా ఫ్యామిలీ కోసం పాదాల కాడ పోడదంతా దమ్ముంటే అని చెప్పిన. అడే వీకిండు మళ్ళా రాలే, అడే వీకిండు. బీసీ అంటే నా మీద బీసీ నేను చెప్పిన. నాకైనా మా బాగా సన్నిహితం ఉండే. నా ఎలక్షన్లో ఆయన సహకరించి నన్ను తిరిగి గెలిపించిండు. ఆయన ఎలక్షన్ నేను కూడా తిరిగి గెలిపించిన. వంతుకొందు సెలిసెల్ అయింది. కానీ ఒక బీసీ బిడ్డ మీద ఎలిగేషన్ చేసిండు. ఎలిగేషన్ చేసేటప్పుడు నువ్వు ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నావు, దమ్ముంటే నిరూపించు అని చెప్పిన. అరే నా ఫ్రెండ్స్ బిజినెస్ చేసుకోవద్దా, ఏదో మళ్ళీ వెళ్ళే ఇలా వాళ్ళు బిజినెస్ చేసుకోరా? నేను 100 ఎకరాలు కొని 100 ఎకరాలతో నాకు బినామీలు అవసరమా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాకు ఉంది. ఇప్పుడు నా అకౌంట్ చూడండి, నా ఖాతాలు చూడండి. ఇవాళ కాదు కదా, 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద కంపెనీ స్థాపించిన. ఇలా ఎమ్మెల్యే అయినా కానీ కొత్త కొన్నది ఏం లేదు కదా. బినామీ పెట్టుకోవాల్సిన అవసరం నాకేం తమ్ముడు? బినామీ పెట్టుకోవాలి. నా ఎమ్మెల్యే కాకముందుకే ఐటీ తిరగలేనాయి, నాకు బినామీ అవసరం. ఎవడు వాడవాడు తలమాసినోడు 5 10 ఆశపడి వాడు కోట్ల చుట్టూ తిరుగుతాడు, నా మీద ఎలక్షన్ అవిడ విడతాడు. ఒక బీసీ బిడ్డ మీద 6 గుంటలు ఏది రికార్డ్ ఎక్కించుకున్నాని మా మిస్సెస్ పేరు 100 వాడని చెప్పి వాడు కొట్లాడతాడు.
వాడేమో ఆ 3 ఎకరాలు ఆడుకుంటాడు వాడు కొట్లాడతాడు, ఈడేమో 150 ఎకరాలు ఉంది నీ పేరు అంటాడు. ఎక్కడి పద్ధతి ఇది? అంటే బీసీలు రాజ్యాధికారం ఉండొద్దా? బీసీలు ఎమ్మెల్యే చేయొద్దా? మళ్ళీ బీసీ వెపన్ ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? నేను బీసీ కాబట్టి బీసీ వాడు దొక్కుతున్నాడు. రేపు బీలైన్ వెళ్తే మాకు తిరుగుతుందని చెప్పి బీసీ కూడా దొక్కుతున్నాను. నా మీద కేసు వేసినోడు బీసీఏ, నా మీద భూదందున్నాడు బీసీఏ, నా మీద భూదాలు బీసీఏ. ఒక్క రెడ్డి బిడ్డ కానీ, ఒక ఓసి బిడ్డ కానీ, ఒక బ్రాహ్మణ బిడ్డ కానీ, ఒక దళితుడు కానీ మీద అనలేడు. బీసీలే మళ్ళా మేము బీసీని ఉద్ధరిస్తాం. రేపు బీసీలో రాజ్యాధికారం అంటారు. ఎక్కడ రాజ్యాధికారం అయ్యా? నేను ఎట్లా రాజ్యాధికారం? ఎందుకు? నేను ఒక బీసీని కష్టపడి ఇంతమందిని గెలిపించుకొని ఇంతమంది ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్తుంటే ఒక రెడ్డి నన్ను మెచ్చుకుంటాడు, ఒక ఎస్సీ మెచ్చుకుంటాడు, ఒక ఓసీ బ్రాహ్మణ మెచ్చుకుంటాడు, బీసీలే. మరి ఈ బీసీలకు రాజ్యాధికారం వస్తాడు. మాకు మనగడు ఉండదు. బీలే అయితే రేపు ఇక్కడ నాటకపోతాడు. మరి బాలేలో వచ్చాను పోటీ చేస్తానేమో రారి నేనే స్వాగతిస్తాను. జైలు నాయన వద్దట్రా పోటీ చేసేవాడు గెలుతాడు ఓడతాడు కదా. నువ్వు మంచం అయితే నీకేస్తారు, నేను మంచం నాకేస్తారు. కానీ భూదందాయిలేయా, కలెక్టర్ అయిలేయా, కోట్ల ఏంద్రబాయి నీ అమ్మ. అసలు మీకు మనుషులా అన్నం తింటురా పెండ తింటురా? ఇప్పుడు నా ఇంకా నన్ను ఊకొట్లా నేను గట్టి ఎదుగుతున్నానే నా మీద వేసేది. నాకే అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఎన్ని టీవీలో చెప్పినా చెప్పురా భయ అని చెప్తున్నా. నేనైతే తప్పు చేస్తలేం కదా. మగోడు దొంగతనం చేస్తే తప్పు, ప్రజలకు జవాబుదారు ఉంటే అయిపోయి ప్రజలు నమ్మి నన్ను విశ్వసిస్తారు కదా. నేను దందాలు చేస్తే నా జనం నాకు ఎందుకు ఓట్లు వేస్తారు? ఇవాళ సర్పంచ్ రేపు ఎంపీ చూడు ఏ రకంగా గెలుతారు, ఎంపీ జడ్పీడీసీ గెలిపించుకుంటా నేను. అంటే ప్రజలకు జవాబుదారిగా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు, మా గౌరవ ముఖ్యమంత్రి అంటున్నటువంటి సంక్షేమాలు ప్రజలకు తెలియజేసి 24 గంటలు వాళ్ళ బిడ్డగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ తమ్మిడిగా గ్రామాలకు అందుబాటులో ఉంటున్నా. ఇలా హామీలు తిరిగి ఆలయంలో గెలిపించలేకపోయారు. ఒక్కని ఒక బీసీ బిడ్డను ఈ స్థాయి నుంచి వచ్చిన నా మాట నమ్మి ఇంతమంది సర్పంచ్ గెలిపించారు. అది నా మీద ఉన్న నమ్మకం. వాళ్ళ ప్రజలకు నామకం చూసి, నా పార్టీ చూసి, మా గౌరవ ముఖ్యమంత్రి చేసే పని చూసి వాళ్ళు ఓట్లేసారు. వీళ్ళకి బురద కార్యక్రమం చేస్తే మీరు బురదయ్యే వెళ్తుంటారు, అది నాకు పూలు అవుతుంటాయి. మీరు రాళ్ళేస్తారు, అవి నాకు పూలు అవుతాయి. మీ ఏం అనుకోని ఇంకా ఎన్నన్నీ వేసుకోరి, మీకు దమ్మున చేసుకోరి, అది మీ విజ్ఞతగా వదిలేస్తా. సరే, క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.